ఓ పక్క తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుని మేము తీసుకొచ్చామని చెప్పేసి మీరు గొప్పగా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ కూడా ఈ రిజర్వేషన్స్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఏపీలు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి అంశాలను ఎలా తీసుకోవాలి? అశోక్ గారు రమణారెడ్డి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడింది మొత్తం చూశారు. తెలంగాణ ఎమ్మెల్యే గారు కామారెడ్డి నుంచి విన్ అయ్యారు. హేమా హేమిల్ని ఓడించారు. ఉమ్, సో ఒక చరిత్ర సృష్టించారు. ఉమ్, అయితే నిన్న ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన మాట్లాడిన తీరు చూసినప్పుడు ఒక మంచి చర్చకి అతను ఓపెన్ చేశాడేమో అనిపించింది నాకైతే. ఉమ్, ఎందుకంటే ఒకటి కొంత కన్ఫ్యూజన్ మోడ్ లో, ఒకటి ఈ సెన్సెస్ తీయాలి, ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అనేది జరగాలి అనే ఒక ఉద్దేశం, ఒక భావన దాంట్లో కనపడినప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు కోరుతా ఉన్నారో సెన్సెస్ తీయండి అనే రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీకి కూడా చెప్తా ఉంది. ఉమ్, సో వెంకటరమణారెడ్డి గారు కూడా ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ కొంత అంటే ఓసీల్లో కూడా ఆ, ఆ, చాలా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందట్లేదు, వాళ్ళని ఎలా చేయాలి, ఉమ్, సో ఎవరు ఎంతమంది ఉన్నారో అంత షేర్ ఇవ్వాలి అనే భాష మాట్లాడినప్పుడు ఉమ్, రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట్లాడుతా ఉన్నారు. అక్కడంటే వీళ్ళు అపార్థం చేసుకుంటా ఉన్నారు, కానీ రాహుల్ గాంధీ గారి భాషని ఒకసారి ఉమ్, స్పష్టంగా కనుక చూస్తే రాహుల్ గాంధీ గారు చెప్తుంది ఏమంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకు కూడా తగిన న్యాయం చేయాలి అని ఆయన మాట్లాడుతా ఉంది. ఓకే. సో వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ రెండు విషయాలు మిస్ అయ్యారు. ఉమ్, ఆయన ఏం మాట్లాడతారంటే బీసీల్లో కూడా చాలా మంది ఎంతో ఎదిగారు, ఉమ్, ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసులు అయ్యారు, ఉమ్, ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు, ఇంకా రిజర్వేషన్లు అవసరమా అని మాట్లాడినప్పుడు బహుశా చట్టం గురించి అవగాహన లేకనా లేకపోతే దాన్ని దాచిపెట్టాలనే ఉద్దేశమా నాకు అర్థం కాలేదు. కానీ క్రిమి లేయర్ అని ఒక యాక్ట్ ఉంది. సో క్రిమి లేయర్ లో వన్స్ ఐఏఎస్ లో ఐపీఎస్ లో లేకపోతే గ్రూప్ 1 సర్వీసెస్ లోనో ఎమ్మెల్యేలో ఎంపీలో అయినప్పుడు ఆ మంత్రులు అయినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదండి. ఓకే. వాళ్ళ రిజర్వేషన్ బీసీలు క్రిమి లేయర్ లో వన్స్ క్రిమి లేయర్ లో వచ్చిన తర్వాత ఉమ్, బీసీల ఆ స్థాయి ఆఫీసర్స్ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలే కాదండి. ఒకవేళ బీసీలలో ఎవరైనా కానీ వారి ఆదాయం 8 లక్షలు, వార్షిక ఆదాయం 8 లక్షలు దాటిందంటే వాళ్ళు కూడా బీసీ బీసీ ట్యాగే బీసీ తప్ప నేను రిజర్వేషన్ వాడుకోలేను. ఉమ్, సో అదంతా దాచిపెట్టేసి బీసీల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు, బిఎండబ్ల్యూలు పోస్టులు లేకపోతే బెంచ్ కార్లో తిరుగుతున్నారు, వాళ్ళకి రిజర్వేషన్ అవసరమా అని అడిగినప్పుడు ఉమ్, క్రిమిలేయర్ అనే ఒక చట్టాన్ని కూడా అవగాహన చేసుకోండి అని మాట్లాడుతాను. ఓకే. తర్వాత రెండో విషయం ఏమిటంటే అగ్రవర్ణాల్లో అదర్వైజ్ జనరల్ కేటగిరీల్లో వెనుకబడిన తరగతులు వాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్ళకి అవసరం లేదా అని మాట్లాడినప్పుడు అక్కడ కూడా ఆయన మిస్లీడ్ చేసే ఒక కార్యక్రమాన్ని మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ అనే ఒక 10% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ పొందలేకపోతా ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే ఒక చట్టం ఉంది. ఉమ్, సో దాన్ని దాచిపెట్టి సో ఆయన ఓవరాల్ గా ఆయన బాధ ఏంటి అనేది అర్థం కాల. ఎండ్ ఆఫ్ ది డే ఆ ఆర్ఎస్ఎస్ యొక్క మైండ్ సెట్ అంటే బహుశా పాతకాలపు కాంగ్రెస్ నాయకుడే కానీ వన్స్ భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఆయన భుజం మీద కండవా నుదుటిన తిలకం అవన్నీ చూసి ఆర్ఎస్ఎస్ భావజాలం చూసిన తర్వాత ఉమ్, ఒక గందరగోళ స్థితిలో అసలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషనే తీసేయాలి అనే ఒక మాట కూడా మాట్లాడుతూనే మళ్ళీ రిజర్వేషన్ ఉండాలి అన్నారు. ఉమ్, రిజర్వేషన్ తీసేయాలి, ఉమ్, అందరికీ సమానంగా ఉండాలి, టాలెంట్ ఆధారంగా ఇవ్వాలి అని మాట్లాడతారు. ఉమ్, సో అందరికీ సమానంగా ఉండాలి, టాలెంట్ ఆధారంగా ఇవ్వాలి అన్నప్పుడు ఇనీషియల్ గా మనకి వాళ్ళకి సమకూర్చే సదుపాయాలు ఏ దశలో సమకూర్చగలుగుతా ఉన్నాం, అందరికీ ఈ దేశంలో సమానమైన అవకాశాలు, సమానమైన సౌకర్యాలు, సమానమైన సదుపాయాలు ఉన్నాయా, అటువంటి కనుక కల్పిస్తే డెఫినెట్ గా ఆయన చెప్పినట్టు ఇటువంటివి అందరికీ సమానంగా ఉన్నారు. భూమి గురించి మాట్లాడారు, లేకపోతే అసెట్స్ గురించి మాట్లాడారు. ఎస్, అదే రాహుల్ గాంధీ చెప్తా ఉంది, ఈ దేశంలో భూమి అంతా ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంది, ఎవరి చేతుల్లో తక్కువ ఉంది, ఎవరిని న్యాయం చేయాలి, అదేవిధంగా ఎకనామిక్ రిసోర్సెస్ ఎవరి చేతుల్లో ఎంత ఉన్నాయి, ఎవరెవరు ఏ ఏ పదవుల్లో ఎంతమంది ఉన్నారు, ఇదే కదా డేటా ఆయన తీయమని రాహుల్ గాంధీ గారు ఆ సెన్సస్ తీయమని అడుగుతా ఉంది. సో ఆ సెన్సస్ ఏవి తీయకుండా మనం మాట్లాడడం అనేది ఎంతవరకు న్యాయం? పైగా 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వాలి మాట్లాడేటప్పుడు ఎస్ మీరే రమణారెడ్డి గారు మీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ కి చెప్పండి, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అసెంబ్లీ సెషన్ తీయండి, 5 ఏళ్ల కాల పరిమితిలో బీసీలు ఎంతమంది రిప్రజెంటేషన్ ఉన్నారు. ఎస్, అదృష్టవశాత్తు అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు కాబట్టి
వాళ్ళ పర్సెంటేజ్ కి అనుగుణంగా వాళ్ళు అసెంబ్లీలోకో పార్లమెంట్ లోకో అడుగు పెట్టగలుగుతున్నారు కానీ రిజర్వేషన్ ఇవ్వకపోయేటప్పటికి బీసీలు అంతే శాతం వాళ్ళు ఉన్నంత శాతం బీసీలు అసెంబ్లీలో అడుగు పెట్టగలుగుతున్నారా? సో మనం ఒక అవకాశం ఇచ్చాం కాబట్టి వాళ్ళు రాగలుగుతున్నారు, కానీ అవకాశం ఇవ్వని ఏదైతే బీసీ కమ్యూనిటీ ఉందో దాన్ని అంత ఉదారంగా వాళ్ళని తీసుకొచ్చి మనం అసెంబ్లీలో కూర్చోబెట్టే పరిస్థితుల్లో మనం ఉన్నామా? అంత సదుపాయాలు అంత అవకాశాలు కల్పించామా? సో అటువంటి దానికి కదా వెంకటరమణారెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. పైగా ఎప్పుడైతే లోకల్ బాడీస్ లో 42% అన్నామో, ఒకవేళ ఈ 42% కనుక చట్టం అమలైతే ఆ చిన్న అది పంచాయతీ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి మన కోటా తగ్గుద్దేమో అనే ఒక బాధ అతనిలో కనపడింది తప్ప మళ్ళా సమానత్వం అనే పదం కూడా మళ్ళీ సమానత్వాన్ని వాడుతూ కులరహిత సమాజం ఉండాలి అని కూడా ఒక పదం మాట్లాడతారు. కులరహిత సమాజం ఎప్పుడు వస్తుంది? అందరూ ఈక్వల్ గా ఉండి అందరి స్టేటస్లు ఇంచుమించు ఇంకెవరు మంచి చెడ్డలు చూసుకోకుండా ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే కులరహిత సమాజం ఏర్పడుద్ది. కానీ మనం చూస్తా ఉన్నాం, ఇంత మాట్లాడుతా ఉన్నాం కదా, నిన్న కాక మొన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దళితుడు కుర్చీలో కూర్చొని ఉంటే చెప్పులు విసిరేసింది చూసాం. ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న అతను వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం చూసాం ఈ దేశంలో. అదే విధంగా ఒక దళితుడిని ఉత్తరప్రదేశ్ లో ఏ రకంగా చిన్న దొంగతనం చేశాడేమో అని అనుమానం అండి, దొంగతనం చేయలే అనుమానంతోనే ఏ రకంగా కొట్టి చంపారో చూసాం. మధ్యప్రదేశ్ లో షెడ్యూల్ ట్రైబ్ పిల్లవాడి పైన మూత్ర విసర్జన చేయడం చూసాం. హత్రాస్ లో ఒక దళిత యువతి పైన మానభంగం చేసి చంపేస్తే ఆ పాప యొక్క బాడీని కూడా పేరెంట్స్ కి, తల్లిదండ్రులకు ఇవ్వకుండా అర్ధరాత్రి ఏ రకంగా పోలీస్ వ్యవస్థతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో దళిత బాలిక యొక్క మృతదేహాన్ని ఏ రకంగా ఖననం అర్ధరాత్రి పూట చేశారో చూసాం. సో ఇటువంటివన్నీ ఈ దేశంలో జరుగుతా ఉన్నప్పుడు ఇక ఇవ్వవసరం లేదా, సమానత్వం వచ్చిందా రాలేదా ఏంటి అనే దానికి కూడా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి కదా. సో ఎండ్ ఆఫ్ ది డే ఈయనేమో కులాలు ఉండకూడదు అంటాడు. మనకి చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ లాంటివో కులాలు ఉండాలి, కులాలే ఈ దేశాన్ని సంఘటితంగా ఉంచాయి అని మోహన్ భాగవత్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, సో మోహన్ భాగవత్ కులాలే ఈ దేశాన్ని సంఘటితంగా ఉంచాయని మాట్లాడుతున్నప్పుడు మోహన్ భాగవత్ కరెక్టా, రమణారెడ్డి గారు కరెక్టా? నిజంగా ఈ దేశంలో ఈ సమాజంలో సమానత్వం వచ్చిందా? రమణారెడ్డి గారు సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 లక్షల కోట్ల నుంచి సబ్జెక్టు కరెక్షన్ అండి, 16 లక్షల కోట్లు 22 లక్షల కోట్లు, ఒక 16 లక్షల కోట్లు అనుకుందాం. 16 లక్షల కోట్లు కార్పొరేట్స్ కి రుణమాఫీ చేశారండి. కార్పొరేట్స్ కి రుణమాఫీ చేసిన 16 లక్షల కోట్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఆ కార్పొరేట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క షేర్ వాళ్ళకి ఏమైనా రుణమాఫీ జరిగిందా? టాలెంట్ ఆధారంగా మీరు జరపాలి అంటున్నారు కదా. 16 లక్షల కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టిన కార్పొరేట్స్ ని టాలెంటెడ్ ఫెలోస్ అంటామా, లేకపోతే ఈ దేశ సంపదని నిలువుగా దోచుకున్నారు అంటామా? ఆ దోచుకున్న వాళ్ళు ఏ వర్గాల వాళ్ళు, ఏ కులాన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇంత ఆదాయం ఈ 10 ఏళ్లలో చేకూర్చి పెట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి వెంకటరమణారెడ్డి గారు సమాధానం చెప్పాలి. అదే విధంగా అంటే మీరు ఇన్ని సంవత్సరాల రిజర్వేషన్స్ ని కూడా మనం బేరీజ్ వేసుకుంటూ వెళ్తే ఆ 16 లక్షల కోట్లలో వీళ్ళు తీసుకున్న పదవులకి వీళ్ళు తీసుకున్న వాటికి ఇస్తున్న జీతాలు ఎంత అండి, ఏ మూలకి లెక్కకు వస్తాయి ఇవన్నీ కూడా. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ సమాజంలో వాడు అన్ని మిగతా కులాలతో పాటు సమానంగా ట్రావెల్ చేయగలుగుతాడు అనే ఆలోచనని పక్కన పెట్టి అవతల వాడికి ఏదో ఉంది కాబట్టి వాడికి అందుతున్న లబ్ధిని మనం తీసేసేయాలి. ఎస్, డెఫినెట్ గా ఆయన ఇంకో మాట కూడా మాట్లాడారు, ఏది ఓసీలకి అదర్ కమ్యూనిటీస్ కూడా రిజర్వేషన్ చేయాలి, అమలు చేయాలి, వాళ్ళు మాత్రం ఏం తప్పు చేశారని మాట్లాడినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అందుకోసమే తీసుకొచ్చింది. మీరు కోరిక ఏమంటే అందులో కూడా ఏమన్నా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో కూడా ఆయన చెప్పినట్టు ఏ బెంచ్ కార్ లో తిరిగేవాడో, బిఎండబ్ల్యూలో తిరిగేవాడో, ఓసీల్లో నిజంగా అందాల్సిన వాళ్ళకి అందకుండా తప్పుదో పడతా ఉంటే అందుకోసంగా క్యాస్ట్ సెన్సస్ చేయమని అడుగుతా ఉంది. ఓసీల్లో ఉన్న పేదలకు కూడా మేలు జరగాలి, న్యాయం జరగాలి అంటే అప్పుడు క్యాస్ట్ సెన్సస్ తీస్తే ఏం జరుగుతుంది అని అర్థం అవుతుంది. 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మీరు తీయండి డేటా, ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఏ కులానికి చెందిన వాళ్ళు ఏ పోస్టింగ్స్ లో పోస్ట్ చేయబడ్డారు. అవన్నీ కూడా
అవన్నీ కూడా మెరిట్స్ ప్రకారం వచ్చాయి కదా సార్. ఏదైనా సరే ఇప్పుడు ఏ కులమైనా ఏ మతమైనా ఒక ఎగ్జామ్ రాయాలి, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటే ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయిన తర్వాత వస్తాయి. సో రిజర్వేషన్లు ఎంతవరకు పనిచేస్తే ఒక పుష్ మాత్రమే కదా రిజర్వేషన్ అనేది. అల్టిమేట్గా టాలెంటే కదా ఉండేది. సో టాలెంట్ని ప్రతిసారి కన్సిడర్ చేయకుండా రిజర్వేషన్ అని చెప్పేసి దాని వెనకాల పార్టీలన్నీ పడతా ఉంటే సొసైటీని మనం బాగు చేస్తున్నట్ట, లేదంటే సొసైటీని మనం చెడగొడుతున్నట్ట? అదే సార్, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎంసెట్ లోనో లేకపోతే నీట్ లోనో రిజర్వేషన్ కల్పిస్తాం. అక్కడ ఒక చెయ్యి అందిస్తాం. ఆ తర్వాత వాడు ఎంబీబీఎస్ కోర్సులోనో ఇంజనీరింగ్ కోర్సులోనో జాయిన్ అయిన తర్వాత ఆ పర్సంటేజ్ కట్ ఆఫ్ మార్క్, పాస్ మార్క్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాడు తెచ్చుకోవాల్సిందే. ఆ ఒక్క చోటే మనం చెయ్యి అందిస్తాం తప్ప ఆ పాస్ మార్కులు అక్కడ మళ్ళీ ప్రతి చోట పాస్ మార్కులు ఉండదండి. ఆ ఎంట్రన్స్ టెస్ట్ అప్పుడు ఒక్కసారే మనం వాడికి ఒక చిన్న అప్లిఫ్ట్మెంట్ ఇస్తాం తప్ప మిగతా సబ్జెక్టు జనరల్ కేటగిరీలో ఉన్నా, బీసీలో ఉన్నా, ఎస్సీలో ఉన్నా, ఎస్టీలో ఉన్నా వాడి అందరికీ సమానమైన పాస్ మార్కే ఉంటది. సో ఆ పాస్ మార్క్ లో వచ్చి వాడు చదువుకొని బయటికి రావాల్సిందే తప్ప అక్కడేమే మనం వాళ్ళకి అదనంగా మేలు చేసేది ఉండదు. తర్వాత ఇంకొక విషయం కూడా సార్, ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుందాం. ఇవాళ డబ్బులు కట్టి జాయిన్ అయ్యే యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఎంతమంది చేరి చదువుకోగలుగుతున్నారు ఆ డేటా కూడా తీయండి. తీసినప్పుడు వీళ్ళ దగ్గర ఏ మాత్రం సౌలభ్యం ఉంది, ఆ పిల్లలు ఎంతమంది అక్కడ ఉన్నారు అనేది కూడా మనకి డేటా వస్తుంది, వెంకటరమణారెడ్డి గారు. సో ఈ రకంగా రాహుల్ గాంధీ గారు అందుకే ఏం చెప్తా ఉన్నారంటే సోషియో ఎకనామిక్ స్టడీ ఈ దేశంలో జరిగితేనే ఎవరెవరు ఎంతెంత మంది ఏ పోస్టింగ్ లో ఉన్నారు. ఉదాహరణగా ఆయన పార్లమెంట్ సెక్రటరీస్ 90 మందిలో 3 బీసీలు, ఒక 2 ఎస్సీలు, ఒక ఎస్టీ. సో మిగతా దాదాపుగా 84 మంది ఏ వర్గాలు, ఏ కులాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమో జనాభా చూస్తేనేమో ఈ 3-4 వర్గాల ఏది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ జనాభా చూస్తేనేమో 90% ఉన్నారు. రిప్రజెంటేషన్ చూస్తేనేమో 3-4% ఉంది. సో ఎందుకు ఆ పొరపాటు జరుగుతా ఉంది? డేటా అంతా బయటికి తీస్తే వెంకటరమణారెడ్డి గారు లాంటి వాళ్ళకి నరేంద్ర మోడీ సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది.